పుష్ప సినిమా అయితే హిట్ అయింది. దేశవ్యాప్తంగా మంచి పేరైతే వచ్చింది అల్లు అర్జున్‌కి. కానీ ఆ సినిమా పేరుతో ఆయన్ని వెంటాడుతున్న కొన్ని ఇబ్బందులైతే మాత్రం ఆయనకి తప్పట్లేదు. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం గాని, లేదంటే ఒక బాలుడి పరిస్థితి ఇంకా విషమంగా ఉండడం గాని, వీటన్నిటి నేపథ్యంలో మరొకసారి అల్లు అర్జున్‌కి పోలీసులు నోటీసులు అందజేశారు. ఎందుకు అంటే ఆయన ఒక రకంగా రామ్ గోపాల్ పేట ఎస్ఐ సి. నరసింగరావు ఆయన ఇంటికి వెళ్లి మరొకసారి అల్లు అర్జున్‌కి నోటీసులైతే ఇచ్చారు. ఏంటి అంటే సికింద్రాబాద్‌లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్దామని అనుకున్నారు. కాకపోతే అప్పటికే ఆ మేనేజ్‌మెంట్‌తో అది మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్ మేనేజర్ కూడా దీనికి సంబంధించి పోలీసులకు కూడా చెప్పారు. ఇలా వెళ్ళబోతున్నారనేది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వెళ్తే అక్కడ జనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే అక్కడ ఏమన్నా మళ్ళీ తొక్కిసలాంటిది జరిగినా, ఎలాంటి ఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సుంటుంది అంటూ ఒక నోటీస్ ఇచ్చారట. దాంతో ఆయన వెళ్ళడం మానేశారు. వెనక్కి తగ్గారు ఒక రకంగా. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో ఏంటనేది తెలీదు. కాకపోతే ప్రస్తుతం అయితే ఆయన ఆ ప్రోగ్రామ్ అయితే వాయిదా వేసుకున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భద్రత కల్పించలేం ఆ స్థాయిలో మళ్ళీ తొక్కిసలాట అయితే అనేది అక్కడ ఏమన్నా వివాదాలు జరిగినా, ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా సరే మీరే రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పడం. ఏదేమైనా అల్లు అర్జున్‌కి ఈసారి 'పుష్ప 2' తర్వాత వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలా బయటపడతారో చూడాలి.